అందరికీ నమస్కారం. 2029 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారీ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. 2029 ఎన్నికల్లో గెలవటం అనేది జగన్కి అవసరం కాదు, అత్యవసరం. ఎలా అత్యవసరం అనేటువంటి విషయాన్ని ఇప్పటికే నేను చాలా వీడియోలో చెప్పున్నాను. అయితే ఈ వీడియోలో ఒక ఎక్స్క్లూజివ్ సమాచారాన్ని మీకు ఇవ్వబోతున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి, 2029 ఎన్నికల్లో ఎలా గెలవాలనుకుంటున్నాడు, అతని వ్యూహం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికే వైసీపీ ప్రధానమైన నాయకులందరూ కూడా యాక్టివేట్ చేస్తున్నారు, క్రమంగా యాక్టివేట్ చేస్తున్నారు. రాబోయే 6 నెలల్లో చాలా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులంతా రంగంలో దిగి కూటమి ప్రభుత్వం మీద మూకుమ్మడి దాడి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. పైగా వాళ్ళ సోషల్ మీడియా టీంను కూడా బాగా యాక్టివేట్ చేస్తున్నారు. దాదాపు 250 కోట్లు ఖర్చు పెట్టేటువంటి ఆలోచనతో సోషల్ మీడియా ప్లాన్స్ ఉన్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలో న్యూస్ వెబ్సైట్స్ ఉంటాయి, షార్ట్ న్యూస్ వెబ్సైట్స్. అవి న్యూస్ ఇస్తున్నట్టే ఉంటాయి. అది వైసీపీ వెబ్సైట్ లాగా, వైసీపీ న్యూస్ సెంటర్స్ లాగా ఉండవు. అవి పూర్తిగా కూడా న్యూస్ ఇచ్చే సెంటర్స్, వేటు న్యూస్ ఉంది కదా, అలా ఉంటాయి. తెలుగు స్క్రైబ్ అని తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకున్నారు కదా, అలా ఉంటాయి. కానీ విపరీతంగా జనంలోకి వెళ్ళి న్యూస్ ఇస్తున్నట్టే వాళ్ళని ఆకర్షించి దానిలో నుంచి వైసీపీ భావాజాలాన్ని, కూటమి వ్యతిరేకతని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, కూటమి వ్యతిరేక వార్తని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కూడా ప్లాన్ జరుగుతుంది. దానికోసం 250 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్లాన్ సిద్ధమైపోయింది. దానికి గతంలో ప్రశాంత్ కిషోర్ టీంలో కీలకంగా పనిచేసినటువంటి ఒక మహిళ ఇన్ఛార్జిగా ఉండబోతున్నారు. ఆమె భారతి గారికి బాగా దగ్గరట. సరే, ఇదంతా పక్కన పెడితే మీరు అనొచ్చు, ఎన్ని చెప్పినా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరండి నమ్మేది? అతనికి మొన్న ఎన్నికల్లో వచ్చింది 11 సీట్లే కదా. పైగా వాళ్ళ అమ్మ కూడా అతని మీద నెగిటివ్గా మాట్లాడుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి క్యారెక్టర్ ఎక్కడుంది, క్రెడిబిలిటీ ఎక్కడుంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు నమ్ముతారు? పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ట్రోల్స్కి ఎక్కువ గురయ్యారు కదా, అతనికి సంబంధించిన అనేక అవినీతి విషయాలు బయటకు వస్తున్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు నమ్ముతారు, ఎవరు ఓటేస్తారు అని మీరు అనుకోవచ్చు. అలా అనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు ఇంకోటి లేదు. జగన్మోహన్ రెడ్డిని అస్సలు తక్కువ అంచనా వేయలేం. ఏ విషయాన్ని ఎలా మార్చి తనకు అనుకూలంగా మార్చుకోవాలో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. బాగా అంటే బాగా తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యూహం వల్ల ఏంటి అంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఈ హామీల అమలులో ఎంతో కొంత లోపాలు ఉంటాయి. ఏ పథకం కూడా 100% ఫుల్ఫిల్ కాదు. ఏ హామీ కూడా ఖచ్చితమైనటువంటి అందరికీ అమలు కాదు. గ్రౌండ్ రియాలిటీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని భూతత్వంలో పెట్టి చూపించాలి అనేటువంటిది వైసీపీ ప్రయత్నం ఒకటి. రెండోది, కొన్ని హామీలు ఇప్పటి వరకు కూటమి నెరవేర్చలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, నిరుద్యోగ భృతి. ఆ నిరుద్యోగ భృతి అంటే నిజానికి సూపర్ 6లో నిరుద్యోగ భృతి ఉందా లేదా పక్కన పెడితే ఎన్నికల హామీలో ఉంది కదా. కాబట్టి నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆ నిరుద్యోగ భృతి నెలకు 4,000 ఇవ్వాలి అనుకోండి, 12 48,000, సంవత్సరానికి 48,000 ఇప్పటి వరకు కూటమి నిరుద్యోగులకి బాకీ ఉంది అనేటువంటి విషయాన్ని, సంవత్సరానికంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో 48,000 48,000 96,000 రూపాయలు బాకీ ఉందని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి నిరుద్యోగులకి పాంప్లెట్ రూపంలో మీకు కూటమి 96,000 రూపాయలు బాకీ ఉంది అని ప్రచారం చేస్తారు. రాబోయే కాలంలో ఇది ఇంకా పెరుగుతూ ఉంటుంది కదా. నిరుద్యోగ భృతి ఇవ్వనంత కాలం కూడా ఇది పెరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక్కసారిగా నీకు కూటమి ప్రభుత్వం 1,00,000 రూపాయలు బాకీ ఉందనేసరికి ఎవరిలోనైనా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది కదా. దాన్ని ఎన్కరేజ్ చేసుకోవాలనేది. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఉండేవాడు, మీకు చెప్పినట్టు ఇచ్చుండేవాడు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీకు ఇంత ఇస్తానని హామీ ఇవ్వటం లేదా మీరు ఓటేసింది, మీకు ఇవ్వట్లేదు చూడండి అనేది జనంలోకి తీసుకెళ్లాలని. అలాగే మహిళలకి ఎంత 25,000 2,000 ఇస్తామన్నారు కదా, అది కూడా చూడండి. ఇప్పుడు 2,000 అనుకోండి, 12 రోజులు 24,000 మహిళలకు ఇస్తాననేటువంటి పథకం, మహిళలకి చేయుత 24,000, 2 సంవత్సరాల మీద ఇప్పుడు 48,000 బాకీ. ఇలా లెక్కగా మామూలుగా ఏంటంటే మన లెక్కల్లో ఏంటంటే, ఒకసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని అమలు చేయడానికి 5 సంవత్సరాల టైం ఉంటుంది. ఒక ప్రభుత్వానికి 5 సంవత్సరాల టైం కదా, ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కూడా 5 సంవత్సరాల టైం ఉంటుంది. అది వైసీపీ అయినా టైం తీసుకుంటుంది, కూటమైనా టైం తీసుకుంటుంది. కానీ ఇప్పుడు వైసీపీ అవన్నీ పక్కన పెట్టేసింది. అసలు తను ఇచ్చిన హామీలు ఏంటి, తన ప్రభుత్వంలో తను నెరవేర్చింది ఏంటి, తన 5 సంవత్సరాలను ఉపయోగించుకొని నెరవేర్చిందా లేదా అని ఇక జనం పాతయ్యే కదా, మర్చిపోతారు కదా, వాటిని వదిలేయాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చి అమలు చేయలేదో వాటిని పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేస్తూ ఒక్కొక్క కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎంత బాకీ ఉంది, ఒక్కొక్క వ్యక్తికి కూటమి ప్రభుత్వం ఎంత బాకీ ఉంది, ఏ పథకం రూపంలో ఏ హామీ ఇచ్చి మోసం చేసింది అనేది. ఇప్పుడు బాబు గ్యారంటీ అని బాబు పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి షూరిటీ ఇచ్చిన బాండ్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా జిరాక్స్లు చూపిస్తున్నారు.
ఆ జిరాక్స్ని అటాచ్ చేస్తూ ఇదిగో మీకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు సంతకాలు పెట్టి మరీ ఈ బాండ్లు పంపిణీ చేశారు, ఈ బాండ్ల మీద మీకు ఈ హామీలు ఉన్నాయి, కానీ ఇది మీకు అమలు కాలేదు అనేదాన్ని బాగా ఎక్స్పోజ్ చేయాలి. అంటే జనానికి డబ్బు అంటే ఆశ ఉంటుందిగా. అందులో ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి మీకు ₹1,00,000 బాకీ ఉంది కూటమి ప్రభుత్వం అనేసరికి చిన్నపాటి ఫీలింగ్ వస్తుంది కదా. దాన్ని బలంగా తీసుకెళ్లాలని ఒకప్పుడు మీకు గుర్తుందా, వైసీపీ ఇంటింటికి ప్రభుత్వం అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టుకొని అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క కుటుంబానికి ఎంత లబ్ధి చేశారు అనేది బాగా జనం చెవుల్లో ఊదరగొట్టే ప్రయత్నం చేసింది. సరే అది వర్కౌట్ కాలేదు, అప్పుడు వర్కౌట్ కాలే. వైసీపీ వ్యతిరేకతలో జగన్ వ్యతిరేకతలో అది వర్కౌట్ కాలే. కానీ పెద్ద ఎత్తున ఇగో నీ కుటుంబానికి ఇంత ఇచ్చాం, నీకు ఇంత ఇచ్చాం అనేదాన్ని 1కి 10 సార్లు చెప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు, కూటమి ప్రభుత్వం నీకు ఇంత ఇవ్వాలి, ఇవ్వలేదు, నీకు ఇంత ఇవ్వాలి, ఇవ్వలేదు, నీకు ఇంత బాకీ ఉంది, నీ కుటుంబానికి ఇంత బాకీ ఉంది. దీన్ని పెద్ద ఎత్తున జనంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వైసీపీ చేయబోతూ ఉంది. పైగా కొన్ని ఫేక్ వార్తలు క్రియేట్ చేసి అయినా సరే పెద్ద ఎత్తున కూటమి మీద ఒక ప్రచారాన్ని, ఒక విష ప్రచారం అనుకోవచ్చు, రాజకీయ అసత్య ప్రచారం అనుకోవచ్చు, దాన్ని పెద్ద ఎత్తున లేపాలనేటువంటి ప్రయత్నంలో ఉంది. పైగా కింది స్థాయిలో ఎక్కడో చోట జనసేన కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ వస్తే దాన్ని పెద్ద ఎత్తున చూపించాలి అనేటువంటిది. పైగా ఎక్కడైనా కాపుల మీద దాడి జరిగితే దాన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయాలని, ఇది కమ్మవారు కాపుల మీద చేసిన దాడిగా ఎక్స్పోజ్ చేయాలనేటువంటి ప్రయత్నం ఉంది. అంటే కులాల మధ్య కొట్లాట, ఈ కులాల మధ్య చీలిక పెట్టేటువంటి ప్రయత్నం చేయటం. రెండోది అమరావతిని, అంటే ఇప్పటికే అమరావతి విషయంలో వైసీపీ స్టాండు ఏ రకంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రేపు అమరావతి విషయంలో వైసీపీ స్టాండు రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందంటే అమరావతిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టుకుంటున్నాడు, పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నాడు. ఇప్పటికే వైసీపీ స్టార్ట్ చేసింది, ఆ వర్షను స్టార్ట్ చేసింది. ఇది బలంగా జనంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అమరావతిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు బాగా సంపాదించాడు, అక్కడ రైతులను మోసం చేసి రైతుల భూములు తీసుకొని రైతులని ఆశ పెట్టి మభ్యపెట్టి తను తన వ్యక్తులకి బాగా కట్టబెట్టేశాడు. ఇది ఒక కులం కోసం కట్టిన రాజధాని అనేదాన్ని జనంలో తీసుకెళ్ళాలి అనేటువంటిది. సహజంగా ఏంటంటే ఎవడో బాగుపడుతున్నాడు నీకు బాగుపడట్లేదు అంటే జనంలోకి అది గట్టిగా వెళ్ళిద్ది. చూసారా ఒక్క కులం బాగుపడుతుంది, నీకేం జరిగింది అంటే అవి సహజంగానే ప్రజల్లో భావోద్వేగాన్ని లేపుతాయి. ఆ భావోద్వేగాలతో ఆడుకోవాలి, ఆ భావోద్వేగాలని పండించి కులాల మధ్య ఒక విభజన రేఖ గీసి ఖచ్చితంగా బీసీలని తర్వాత కాపుల్ని వీళ్ళందరినీ కూడా తన వెనకాల, మిగతా ఎస్సీలు మైనార్టీలు వీళ్ళందరినీ తన వెనకాల పోలరైజ్ చేసుకోవాలి అనేది వైసీపీ ప్రయత్నం. 2019కి ముందు మీకు కొన్ని వర్కౌట్ అయినాయి గుర్తుందా మీకు? ఇది కమ్మ వాళ్ళకే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అని, అంటే పోలీసు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అని, అమరావతి అనేది కమ్మ రాజధాని అని, తర్వాత శ్రీవారికి సంబంధించినటువంటి ఏదో వజ్రం మిస్ అయిందని, అది చంద్రబాబు నాయుడు గారి బెడ్రూమ్లో ఉందని కొన్నాళ్ళు, బ్రాహ్మణి గారి మెడలో ఉందని కొన్నాళ్ళు, ఇలా ప్రచారం చేశారు కదా. ఇలాంటి ప్రచారాన్ని ఇంకెక్కువగా క్రియేట్ చేయడానికి వైసీపీ సిద్ధమవుతుంది, గట్టిగా సిద్ధమవుతుంది. అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు 1,00,000 కోట్ల తిన్నాడు అనేటువంటి ప్రచారాన్ని నమ్మించడానికి వైసీపీ ప్లాన్ సిద్ధం చేసుకుంటారు. సరే ఇవన్నీ ఎంత మేరకు జనం నమ్ముతారు అనేది పక్కన పెడితే దీన్ని అయితే నమ్మించడానికి వైసీపీ ప్లాన్ చేసుకుంటాను. నేను వైసీపీ ప్లాన్స్ చెప్తున్నా, ఎంతవరకు వర్కౌట్ అయితే లేదన్నది ప్రజల ఇష్టం మేరకు ఉంటుంది, ప్రజలు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కానీ వైసీపీ ప్లాన్స్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి. తర్వాత భూముల మీద కార్పొరేట్ కంపెనీలకు పరిశ్రమలకు చంద్రబాబు నాయుడు భూ రాయితీలు ఎలా ఇచ్చాడు, 99 పైసలకే భూములు ఎలా ఇచ్చాడు అంటే పరిశ్రమలకు ఇచ్చే పేరుతో, ఉద్యోగాలు కల్పించే పేరుతో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు, భూములన్నీ తన కాళ్ళ కింద పెట్టుకున్నాడు, భూ కబ్జాలకు పాల్పడ్డాడు అనే దాన్ని ఎక్కువ మందిలోకి తీసుకెళ్లే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు భూమి లేని వాళ్ళు ఉంటారండి, ఇల్లు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పోయి భూములన్నీ చంద్రబాబు నాయుడు పరిశ్రమలకి పంచి పెడుతున్నాడు, భూములన్నీ వాళ్ళకి వీళ్ళకి రాసిచ్చేస్తున్నాడు, తన బంధువులకి రాసిస్తున్నాడు, తన కులంలోకి రాసిస్తున్నారు అంటే అది కొద్దిగా జనంలోకి వెళ్ళిపోద్దిగా. సో ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేయడానికి సిద్ధమవుతోంది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కంటే ముందో లేదా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత ఎలక్షన్స్ ముందో అమరావతికి వైసీపీ ఒక పెద్ద ర్యాలీ, అంటే ఈ రాజధాని అందరిదా కొందరిదా, ఈ స్లోగన్ నుంచి వైసీపీ బలంగా తీసుకెళ్లాలనుకుంటుంది. ఈ రాజధాని అందరిదా లేదా కొందరిదా, ఈ రాజధాని మా కోసం కాదా, మా డబ్బులతో మా ట్యాక్సులతో మా నెత్తి మీద అప్పు చేసి ఈ రాజధాని కొంతమంది కోసమే కడుతున్నారా,
అన్న దాన్ని బలంగా జనంలో తీసుకెళ్ళడం కోసం కొంతమంది స్టేట్ వైడ్గా వైసీపీ వాళ్ళు కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులు వాళ్ళందరూ కలిసి అమరావతిలో ఒక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయబోతున్నారు, చేసే అవకాశం ఉంది, అలా ప్లాన్ జరుగుతుంది అనేటువంటిది కూడా తెలుస్తున్న సమాచారం. ఏది ఏమైనా అమరావతిని చూపిస్తూ చంద్రబాబు నాయుడుకి అవినీతికి లింక్ పెట్టడం, తర్వాత భూ పందేరాలను చూపిస్తూ ఇది భూముల పేరుతో పెద్ద కబ్జా చేసి చంద్రబాబు నాయుడు సంపాదిస్తున్నాడని చూపించడం, కమ్మ వర్సెస్ బీసీ, కమ్మ వర్సెస్ కాపు ఈ ఇష్యూస్ క్రియేట్ చేయటం, మొత్తంగా రెండోది ఏంటంటే సోషల్ మీడియా ప్రచారాలు, జగన్మోహన్ రెడ్డికి ఏమో ఎలివేషన్స్ గట్టి ఇవ్వటం, కూటమి వ్యతిరేక వార్తని ప్రజల్లోకి పెద్ద ఎత్తున చొప్పించడం, అవసరంతో కొన్ని అసత్య ప్రచారాలు క్రియేట్ చేయడం, జనంలోకి పంపించడం, ఇలా పెద్ద ఎత్తున వైసీపీ ప్లాన్ చేస్తుంది. ఏ చిన్న ఇష్యూను కూడా రాబోయే కాలంలో వదలకూడదు, చిన్న ఇష్యూను కూడా పెద్ద ఇష్యూగా చూపించాలి. పైగా ఇందాక నేను చెప్పినట్టు ఏ పథకం ఎవరికి అందలేదో నోట్ చేసుకొని ఇగో నీకు ఇంత బాకీ ఉంది అనేటువంటిది ఒక పేపర్ రూపంలో వాళ్ళ కాడ తీసిపోయి ఇవ్వాలి అనేటువంటిది, ఇంటింటికి వెళ్ళి ఇగో నీకు ఈ పథకం ఇంత మిస్ అయింది, మామూలుగా ఈ సంవత్సరం మిస్ అయిందంటే ఎవరికి ఎక్కదు, కానీ నీకు ఈ సంవత్సరం మిస్ కావటం వల్ల ఇంత నష్టం జరిగింది, నీకు 2 లక్షలు చంద్రబాబు నాయుడు బాకీ ఉన్నాడు, నీకు 3 లక్షలు బాకీ ఉన్నాడు, ఇది కొద్దిగా జనాలకు ఎక్కిద్ది కదా, డబ్బంటే ఆశ ఉన్న వాళ్ళకి ఎక్కిద్ది కదా. సో దీన్ని ఎక్కించాలి అనేటువంటి ప్లాను వైసీపీ గట్టిగా చేస్తుంది. మరి ఏ మేరకు వర్కౌట్ అవుతాయి అనేది చూడాలి.